Hi, welcome to my channel Sri Vijaya Homely Tips. Today recipe వచ్చేసి milk powder అండి. How to prepare milk powder in the home. ఈ రెసిపీ తయారు చేయడానికి నేను 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఈ రెసిపీ చేయడానికి మనకు ఓన్లీ 2 ఐటమ్స్ కావాలండి. ఒకటి మిల్క్, ఇంకొకటి వచ్చేసి షుగర్. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎవ్రీ 5 to 6 minutes కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద లేయర్ ఫామ్ అవుతుంది. సో చూసారు కదా మిల్క్ ఎంత చిక్కగా వచ్చేసాయో. ఇప్పుడు రెగ్యులర్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ మిల్క్ పౌడర్ తయారు చేయడానికి మనకి కాస్త టైం పడుతుందండి, కానీ కొనేదానికన్నా ఇది హెల్త్కి చాలా మంచిది. సో ఎలా దగ్గరకు వచ్చిందో చూసారు కదండి. ఇలాంటి స్టేజ్లో ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టాలి, కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పైగా ఇదే మిల్క్ పౌడర్ యూస్ చేసి కస్టర్డ్ పౌడర్ ఎలా తయారు చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. డోంట్ మిస్ ఇట్. సో మనకి ఇది టోటల్గా దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేద్దామండి. కొంచెం చల్లారిపోతుంది, చల్లారనివ్వాలి. టోటల్గా చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చిన్న చిన్న పీసెస్గా తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను. సో అది మనం కొంచెం సన్రైజ్కి పెట్టేస్తే ఆరిపోతుంది. సో చూసారు కదా, ఇలా పొడి పొడిగా చేసి నేను ఇప్పుడు సన్రైజ్కి పెడతానండి. సన్రైజ్కి అట్లీస్ట్ మినిమం 5 to 6 hours పెట్టాలి. సో టోటల్గా ఆరిపోతుంది ఇది. నాకు 1 లీటర్ మిల్క్కి 1.5 కప్ కోవా వచ్చిందండి. సో దానికి నేను 3/4 కప్ షుగర్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా 1 కప్ కోవాకి హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి, దాని క్వాంటిటీ. నేను ఇప్పుడు మిక్సీ జార్లో పెట్టేసుకుంటున్నాను. సో ఫైన్ పౌడర్గా చేసేసుకుందాము. సో ఫైనల్గా మనకి మిల్క్ పౌడర్ రెడీ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 1 లీటర్ ఆఫ్ మిల్క్తోని నాకు 2 cups ఆఫ్ మిల్క్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్ని నేను టైట్ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకుంటాను. ఫైనల్లీ మన మిల్క్ పౌడర్ రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ so that you can get updates of my next videos.